అలాగే మీరందరికీ సహకరించిన మాచర్ సాయి గారికి, నాగరాజు గారికి, ఇలా మిత్ర బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. పెద్దిరెడ్డి వెంకన్న గారికి పేరు పైకి రండి, మీరందరూ కూడా పైకి రండి. కోర్మిల్ నుంచి వచ్చిన మన జన సైనికులందరినీ కూడా పైకి రావాల్సింది కోరుతాం. ఆటో రోజు పైకి రండి. సతీష్ రా. అందరినీ కూడా మీ అందరికీ వీరొక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన ఇంత కార్యక్రమం ఇంత చక్కగా చిన్న కార్యక్రమం అనుకుని ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి పిలవగానే చిన్న ఒక మెసేజ్ ద్వారా మీరందరూ వచ్చి మీరందరూ ఆశీర్వదించిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాగబాబు గారు వచ్చే తేదీ మీ అందరికీ కూడా రేపు 20వ తారీఖులోగా ప్రకటిస్తాను. 20లోగానే 10వ తారీఖు. ఆ వేళ మాత్రం మీరందరూ కూడా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో మన దగ్గర సభ్యత్వం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆ రోజు 10,000 మంది అయినా 12,000 మంది అయినా మొత్తం ఎవరూ మిస్ కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆ సమావేశాన్ని తీసుకురావాలి. ఆ సమావేశం ఒక హాల్ సరిపోదనుకుంటే మనందరం ఎక్కడ పెట్టుకోవాలి, ఏదైనా పెద్ద ప్లేస్ లో పెట్టుకోవాలా ఏంటా అనేది ఒకసారి మనందరం ఇంకొకసారి ఆలోచించుకుని ఆ రోజు వర్షం లేని రోజులో మంచి ప్లేస్ ఎక్కడ దొరుకుద్దో ఆ ప్లేస్ లో మనందరం సమావేశం ఏర్పాటు చేసుకుని మనందరం కూడా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశానికి నాగబాబు గారు వస్తారు. అలాగే మన పార్టీ నుంచి ఇతర ముఖ్య నాయకులు నానాజీ గారు కానీ ఇతర నాయకులందరినీ కూడా సమావేశానికి ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ అభివృద్ధి దయచేసి కూర్చోవలసింది కోరుతాం. అలాగే ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో మన ఎమ్మెల్యే గారు కొన్ని ప్రాంతాలకు నిధులు తీసుకురావడం జరిగింది. నిధులు కూడా ఆయన అభివృద్ధిలో మన కార్యకర్తలను కూడా భాగం చేస్తారని చెప్పి ఆయన చెప్పారు. దానికి కూడా ఆయన అన్ని కూడా సుముఖంగానే ఉన్నారు. ఒక 2-3 గ్రామాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా తప్ప మిగిలిన చాట్ల అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో మన కార్యకర్తలకి ఏ విషయమైనా అండగా ఉండాలన్న నిత్యం నేను ఒకవేళ అందుబాటులో లేకపోతే మన బొమ్మన సతీష్ కి మెసేజ్ పెట్టమని మిమ్మల్ని అందరినీ కోరతా. మన సతీష్ తెలుసు కాబట్టి సతీష్ నెంబర్ మీ అందరి దగ్గర ఉంది కాబట్టి అందరూ కూడా మన సతీష్ కి ఒక మెసేజ్, అందరూ కూడా ఒక మెసేజ్ రూపంలో మన సతీష్ వాట్సాప్ గ్రూప్ కి మన సతీష్ కి ఒక వాట్సాప్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. రెండోది, ఇంకా ఏమైనా ఏమైనా ఉన్నా మనం ఇంకో రోజు ఎమ్మెల్యే గారిని కూడా మన కార్యక్రమానికి నెక్స్ట్ మన మీటింగ్ ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించుకుని వాళ్ళందరూ కూడా అక్కడికి మనందరం నాగబాబు గారు వచ్చే రోజు మనందరం కూడా ఒకసారి కూర్చుని ఆయన కూడా ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించుకుని ఏర్పాటు చేయడానికి ఓన్లీ గ్రామ పార్టీ అధ్యక్షులు మన వాలంటీర్లు వస్తారనుకుని చిన్నగా మన ఆఫీస్ సరిపోద్ది కదా అని అక్కడే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకో సమావేశం పెద్ద ఎత్తున నాగబాబు గారు ఈ నెలాఖరులోగా, అంటే మన ఎలక్షన్లోనే రావాలి కానీ మన అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఆయన రావడం వాయిదా పడింది. అలాగే నాగబాబు గారు నేను కలిసి తప్పకుండా మీరు ఎప్పుడు వస్తారంటే ఈ నెలాఖరు లోపల ఏదో రోజు ఆయన మన నియోజకవర్గం రావడం జరిగినప్పుడు నియోజకవర్గంలో ఉన్న మన క్రియాశీలక సభ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా మనం వెళ్లి నాగబాబు గారిని సాధారణంగా ఆహ్వానించి మనం రోజు ఇక్కడ ఉన్న మన పార్టీ నాయకుల్ని, అలాగే మన మిత్రపక్ష నాయకులు కూడా ఎవరన్నా పిలవాలి, ఎమ్మెల్యే గారిని, అలాగే బీజేపీ నాయకులు ఎవరైనా ఉంటే బీజేపీ నాయకులు అందరినీ కూడా పిలుచుకుని ఆవేళ ముందుగా మనందరం కూడా నాగబాబు గారితో సమావేశం జరుపుకుని తర్వాత ఎమ్మెల్యే గారు మనం అందరం కూడా ఇంకొకసారి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అది నెలాఖరు లోపల ఏదో రోజు నేను మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తాను. అది తెలియజేయడం కోసం, ఈ 2 కార్యక్రమాలు తెలియజేయడం కోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా నేను మీ అందరికీ మనవి చేసుకునేది ఏంటంటే, ఎంతో చక్కగా అన్ని నియోజకవర్గాల్లో కొంతమంది డబ్బులు ఇచ్చి చేయింటున్నారు. మన నియోజకవర్గంలో ఎక్కడ డబ్బులు ఇవ్వలేదు, మనం ఎక్కడ కౌంటర్ పెట్టలేదు.
స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా మెంబర్షిప్ మేము చేయించుకుంటాం, మేమందరం మా మెంబర్షిప్లు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మన మెంబర్షిప్ చేయించుకుని దాదాపు 12,000 వరకు ఇప్పుడు చేరుతా ఉన్నాయి. అందరూ కూడా ఒక్క రూపాయి కూడా ప్రతి రూపాయి కార్యకర్తల జేబులోకి పెట్టుకుని చేయడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా నేను ఈరోజు కోరిమిల్లి గ్రామం, అలాగే ద్వారపొడి, ఏడిద, అంగర, కేదార్లంక ఇలా పేరు పేరున ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు కోరిమిల్లో దాదాపు 1000 పైచీలకు, అలాగే ద్వారపూడిలో 1000. కోపం వచ్చిందండి 11. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎంతో చక్కగా వారి మెంబర్షిప్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. వారికి పేరు పేరున కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ముఖ్యంగా మనందరం మన తరఫున మన సోదరుడు తాడాల రామకృష్ణ గత 4 సంవత్సరాల నుంచి రా పైకి రా. ముందెన్ని ఫస్ట్ ఎన్ని ముందు 690, తర్వాత 768, ఇప్పుడు 1000. మనందరికీ కూడా రాష్ట్రంలోనే మొదటి 10 మందిలో ఒక్కడిగా నిలిచి మనందరికీ కూడా గత 3 పర్యాయాల నుంచి కూడా మనకు అండగా ఉంటున్న కోరిమిల్లి జన సైనికులకి, కోరిమిల్లి గ్రామస్తులకి అందరికీ కూడా నా శిరస్సు వంచి నా తరఫున, పార్టీ తరఫున, మీ అందరి తరఫున కూడా వారందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాం. కోరిమిల్లిలో మన లావరాజు, నాగరాజు వీళ్ళందరూ కలిసి పుట్టుకు ఒక జనసేవాదళి అనే కార్యక్రమం పెట్టి ప్రతి నెల ఒకరికి 50,000 రూపాయలు సహాయం అందిస్తా ఉన్నారు. మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈరోజు మనకు ఒక కార్యకర్త సాదా సుబ్బారాయుడు మన కేదార్లంక సాదా సుబ్రహ్మణ్యం, ఆయన యాక్సిడెంట్ అయ్యి దాదాపు 9 లక్షలు ఖర్చు అయితే ఆ గ్రామంలో ఉన్న మన జనసేన నాయకులు, ఇతర నాయకులు అందరూ కలిసి వారికి 2,50,000 రూపాయలు సహాయం అందించడం జరిగింది. వారికి కూడా కేదార్లంక జనసేన నాయకులందరూ కూడా దండాలు